ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ ఉండి 25 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అభివృద్ధి ఎట్లుంది? రోడ్లు గానీ ఏవి గానీ నీకు? ఏడేసిన గుంగడ అన్నీ ఉంది. ఇది వచ్చినాక ఏడేసిన గుంగడ అప్పుడన్నా టిఆర్ఎస్ ఉన్నాగనన్నా మంచి ఏమైంది కష్టం చేసుకున్నా గానీ మా కష్టం మేము తిని బతికి మంచిగా నిమ్మలంగా ఉన్నాం గానీ ఇది వచ్చినాక లేనిపోయినల్లా గొడవలు. కాదే, ఆడోళ్ళకి మస్తు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఆడోళ్ళకి ఇస్తున్నాం, ఫ్రీ బస్ పెట్టినాం, మహిళలకు పైసలు ఫ్రీ బస్ వద్దు, మాకు టికెట్ ఉంటేనే మంచిది. ఆ ఫ్రీ బస్ పెట్టి ఏం చేసిండు ముసళ్ళు ముడిగోళ్ళు దానిలోకి మా కాలు కొట్టుకొని చేతులు కొట్టుకొని వస్తున్నాం. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి పోయినవుడుక నిమ్మలంగా పోవడం లేదు, నిమ్మలంగా రావడం లేదు. ఆ ఫ్రీ బస్ అవసరం లేదు. అది పెట్టి మా నెత్తినే వేస్తున్నాడు. ఆయన నెత్తి నేను వేసుకుంటాడు, ఆయనలోకి లెచ్చి ఏం వేస్తలేడు. మాకే ఉప్పు అయినాక బియ్యం అయినా నూనె మీద అన్నిటి రేటు పెంచి బియ్యం కూడా ఫ్రీ బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్తున్నాడు. మాకు సన్న బియ్యం ఏం లేవమ్మా, మాకు రేషన్ కార్డు ఇస్తాను, రేషన్ కార్డు లేదు. రాలేదా రేషన్ కార్డులు? మీకు పంచుతున్నాం అందరికి అని చెప్తున్నారు కదా. లేదు, మేము ఇస్తే అవ్వద్దు అని చెప్పి అవసరం లేదు, మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డులు పంచుతున్నాము, గ్యాస్ కూడా ఇస్తున్నాము అని అన్ని చెప్పిండ్రు. రేషన్ కార్డు ఇస్తాం, గ్యాస్ ఇస్తాం, ఇండ్లు డబుల్ బెడ్రూమ్ లో ఇస్తాం. అవో కిరాయి ఇల్లు నేను అప్లై చేసుకున్నావా నువ్వు? డబుల్ బెడ్రూమ్ వేసుకున్నారు. అప్పుడు 2 సార్లు చేసిన, ఒక్కసారి కాదు 2 సార్లు చేసిన. మరి 2 సార్లు కూడా రాలేదా? లేదు, 2 సార్లు కూడా లేదు. ఇచ్చిన వాళ్ళకి ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు కానీ ఇండ్లు లేని వాళ్ళకి మరి ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఆయన మాగంటి గోపీనాథ్ చనిపోయింది కదా, ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ. మరి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని గెలిపిస్తావు? టిఆర్ఎస్ కి ఇస్తాను. నా వెనక ఎంతో మంది ఉన్నా కానీ అక్కడనే ఇప్పిస్తా. నేను మటు కాంగ్రెస్ లో చేయి పెట్టాను. ఎందుకు టిఆర్ఎస్ కే చెప్పు? ఏం చేసిండు గోపీనాథ్? చేసిండు, మంచి పనులు చేసిండు, ఆడోళ్ళకి మంచి గౌరవించిండు. ఆడోళ్ళను దూరం బాయ్స్ ను వచ్చిందంటే బాయ్స్ ను దూరం ఉంచి లేడీస్ ముందుకు ఉంచిండు. ఈ లెక్క మగవాళ్ళని ఆడోళ్ళని ఒకదానే కలిపి ఉంచుతారు వీడికి పోతే.